దేవుడైతే ఈ ఊళ్ళో అందరికి మీరు దేవుడు. మీ గురించి ఎంతో విన్నాం. మీరు గుడి కట్టించారు, బడి కట్టించారు, హాస్పిటల్ కట్టించారు, ఈ సమాధి కూడా కట్టించారు. కళ్ళు కార్చే కన్నీళ్లు కనిపిస్తాయి, కానీ మనసు కార్చే కన్నీళ్లు కూడా కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఇది నా కన్న కూతురు సమాధి. ఈ సమాధి మీద ఆకుల చప్పుళ్ళు నా చిట్టి తల్లి గాజుల చప్పుళ్ళలా వినిపిస్తాయి. ఇక్కడ వెలిగించిన దీపం నా కన్న కూతురు నుదుటి మీద కుంకుమలా కనిపిస్తుంది. తల్లి లేని బిడ్డకు తల్లినయ్యాను. నా బిడ్డ నాకంటే ఎక్కువ ఆస్తి అంతస్తులు ఉన్న ఇంటికి కోడలుగా వెళ్ళిందని ఆశపడ్డాను. బంగారు పళ్ళెల్లో ముత్యాల అన్నం వండి తినిపించే ఇంటికి కోడలుగా వెళ్ళిందని భ్రమపడ్డాను. కానీ నా కూతురు వెళ్ళింది అత్తవారింటికి కాదు, అశోకవనానికి. అడుగుపెట్టింది అత్తవారింట్లో కాదు, అగ్నికొండంలోనికి. నిన్న ఎదురొచ్చావు, చక్కటి జాక్పాట్ మిస్ అయింది. గుర్రాలు ఎంత స్పీడ్గా పరిగెడితే అంత డబ్బు, నీలాంటి పెళ్ళాలు ఎంత గట్టిగా ఏడిస్తే అంత డబ్బు. ఏడబ్బే, మీ నాన్నకు వినిపించేంతగా ఏడు. ఏడబ్బే, ఏడు. అల్లుడి గారి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకున్నాను. కానీ నేను కడిగిన ఆ కాళ్ళే నా కన్న కూతురు కన్నీళ్లకు కారణం అవుతాయని నేను అనుకోలేదు. చెప్పవే, చెప్పు. మీ నాన్న దగ్గర చెప్పవే. ఏమిటండి లోపల పెడబొబ్బలు ఏడుపులు ఏంటవి? అవి లోపలే కావండి, నావే. 25,000 పోయినా ఒక ఆట కొట్టలేదు చూడు, అందుకు ఏడుస్తున్నాను. ముందు ఆటాడు. ఆ ఇంట్లో నా బిడ్డకు తోడు కన్నీళ్లు, నీడ కష్టాలు అయ్యాయి. ఈ దేశంలో గంగా, యమున, గోదావరి నదులతో పాటు మరో నది కూడా ఉంది. ఆ నది పేరేమిటో తెలుసా? నా బిడ్డ లాంటి ఆడవాళ్లు కార్చిన కన్నీళ్ల నది. నెల తప్పిందా? మరి అదే తక్కువ. అవును, నీ మెళ్ళో కాఫీ పేరుండాలేది? చెప్పవే, ఎక్కడుందో చెప్పు. పుట్టింటి నుంచి తెచ్చేది లేదు కానీ ఉన్నాయి కూడా తగలేస్తున్నావా? చెప్పవే, చెప్పు. తీసుకున్నారా? అమ్మో అమ్మో, నా కొడుకు తీసుకున్నాడని చెప్తావే? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుట్టారే. ఆస్తులు తీసుకురావడానికి ఓపిక లేకపోయినా ఆడపిల్లలు కనడానికి మాత్రం ఓపిక లేదు. నా కూతురు నెల తప్పింది, అల్లుడు బాధ్యత తప్పాడు, అత్త అదుపు తప్పింది, ఆడబిడ్డ తను ఆడదేనన్న ఆలోచన తప్పింది. పండంటి బిడ్డను కని పచ్చగా నా ఇంట్లో అడుగు పెట్టాము. అమ్మా, మీ అత్త నిన్నే కిరసనాయలతోనో గ్యాస్తోనో చంపేస్తుందని నా భయం. నువ్వు ఆస్తితో తిరిగి వచ్చావనుకో, అప్పుడు నీకు నాకు ఆ భయం ఉండదు. ఆస్తితో తిరగలేకపోతే అస్థికలు తిరిగి వస్తాయి నాన్న అని మీ నాన్నగారితో చెప్పమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. జరిగింది నాకు తెలిస్తే నా మనసు, నా ఆనందం ఎక్కడ సమాధి అవుతాయో అనుకుంది. ఏనాడు ఏదీ చెప్పలేదు. సహనం ఆడదానికి వరం కాదు, శాపం కూడా. దేవుడు మగవాడైనందువల్లే ప్రపంచంలో ఇన్ని కష్టాలు, కన్నీళ్ళు. నా తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లోకం తెలియని పసికందుని నాకు అందించింది. నాకు తెలియని లోకాలకు తాను వెళ్ళిపోయింది. నాన్నగారికి నా నమస్కారం. పసిబిడ్డను అప్పగించి వెళ్ళిపోతున్నాను. ఆడదానికి కాన్పు గండమైతే అది నాకు అదృష్టం కావాలి. తల్లి, తండ్రి, తోబుట్టు అన్నీ మీరే నన్ను పెంచారు. ఆ అదృష్టమే మీరు నా బిడ్డకు పంచుతారని నా నమ్మకం. నా కూతురు రాసిన ఉత్తరం ఆడపిల్లల్ని కన్న లాంటి తల్లిదండ్రులకు ఒక భగవద్గీత. అత్తవారింట్లో తను పడ్డ కష్టాలు తన కూతురు కూడా పడకూడదని, ఆడపిల్లని పంపాల్సింది ఆస్తి అంతస్తు ఉన్న చోటికి కాదు, మనసు, మంచి, మానవత్వం ఉన్న చోటికని రాసింది. అంతేకాదు, ఆడదానికి ఐదోతనం అంటే పసుపు కుంకుమలు, నల్లపూసలు, తాళిబొట్టు ఇవేమీ కాదు, ఆదరించే అత్తమామలు, అభిమానించే ఆడబిడ్డలు, ఆరాధించే బావమరుదులు, వీటన్నిటినీ మించి అమితంగా ప్రేమించే భర్త అని రాసింది. ఈ లక్షణాలన్నీ ఉన్న ఇంటికే తన కూతుర్ని కోడలుగా పంపించమంది. చాలు తాతగారు, చాలు. రొట్టి విరిగి నేతిలో పడినట్టు, నెయ్యి ఒలిగి రొట్టిపై పడినట్టు
ఏమిటో ఆ దేవుడు అలా కలిపేస్తూ ఉంటాడు. మీరు అనుకుంది మీకు కావాల్సింది అంత గుట్టు పోస్తే వీడు ఇల్లండి. ఇంక నాన్నగారు ఎవరనుకుంటున్నారు? మహా